ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 22/4/2024 సోమవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రతి పని కూడా ముందడుగు వేసేటువంటి అవకాశం, తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా సత్ఫలితాన్ని పొందగలిగేటువంటి శుభయోగంగా చెప్పవచ్చు. ఆర్థికాభివృద్ధి బాగా ఉంటుంది, శుభవార్తలు వినే అవకాశం, కుటుంబ సౌఖ్యం, సంతాన సంబంధ విషయాల్లో అనుకూలత, వివాహాది నిశ్చయితాంబులాదుల్లో కూడా మీకు శుభవార్త వినే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి. అలాగే కుటుంబ సౌఖ్యంలో ముఖ్యంగా సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలన్నీ కూడా సమస్యపోయేటువంటి శుభతరుణం. ఇక షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాలు ఉన్నాయి. యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి అవకాశం కనబడుతోంది. ఇంట్లో ఒక సందడి, ఆనందకరమైన వాతావరణం కనబడుతోంది. నూతన గృహయోగం, రైతన్నలకి పంట లాభం, నూతనమైనటువంటి పొలాలు కొనుగోలు చేసే అవకాశం, వచ్చిన ధాన్యానికి సరైనటువంటి ధర వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తడి మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలో కూడా అనుకూలత. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభవంతంగా ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఉత్తమ స్థాయి వ్యాపార లాభాన్ని, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని, విద్యార్థులకి మంచి విద్యాభివృద్ధి పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కాస్త తొందరపాటుతనాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయడం, మాట తీరు జాగ్రత్తగా మాట్లాడండి. పనికిరాని ప్రసంగాలు చేయకపోవడం మంచిది. ముఖ్యంగా రాజకీయ నాయకులు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం. ఒక పార్టీలోంచి మరొక పార్టీలో మారినప్పుడు మాట తీరు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నాన్ని చేయాలి. లేదా అనవసరంగా మీరు ప్రజల చేత చీదరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్త. కళాకారులు, క్రీడాకారులు కూడా తొందరపాటుతనంతో విదేశాల్లో కళా ప్రదర్శన అని చెప్పేసి, ఈవెంట్స్ అని చెప్పేసి మిమ్మల్ని తప్పుదారి పట్టించే అవకాశాలు, కన్సల్టెన్సీ ద్వారా కానీ, మ్యారేజ్ బ్యూరో నుంచి కానీ మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు కూడా జాగ్రత్తగా ఉండండి. విదేశాలకు వెళ్లే నిమిత్తమై మీ జాగ్రత్తగా డాక్యుమెంట్స్ అన్ని కూడా కరెక్ట్గా చూసుకునే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులు కూడా అధిక శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కాస్త బెంచ్ మీదకి మారే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్త. సోదరులతో, తల్లిదండ్రులతో వినమ్ర స్థితి మీకు చాలా మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ఈ రోజు కాస్త వ్యాపార పరంగా కానీ, భాగస్వామి వ్యాపారంతో కానీ, కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు కానీ అప్రమత్తంగా ఉండడం మంచిది చెప్పబడుతోంది. విద్యార్థులు మీ పరీక్షలు మీరు మాత్రమే రాయండి, ఇతరుల సహాయాన్ని తీసుకోకపోవడం మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. ఇక వ్యాపార విషయంగా బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. సూపర్ మార్కెట్, కిరాణా సంబంధాల వ్యాపారం లాంటివి, పూజా ద్రవ్యాల వ్యాపారాలు కానీ, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. తూనికలు, కొలతల శాఖ వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చును. అలాగే ఈవెంట్ మెన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా జాగ్రత్త. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండండి. సముద్రం కాస్త ఇబ్బంది కలిగించే సూచనలు కనబడుతున్నాయి. అప్రమత్తంగా ఉండండి. రొయ్యలు, చేపల చెల్లెవారు కూడా జాగ్రత్త. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో జాగ్రత్తలు పాటించండి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి ఈ కస్టమర్స్ నుంచి వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంటుంది. 1కి 10 సార్లు తిరగవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎల్ఐసి మరియు ఈ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ఏజెంట్లు కూడా అధిక శ్రమ పడాలి. వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టంగా కనబడుతోంది. అవమానాలు పొందుకునే అవకాశాలున్నాయి. జాగ్రత్త. ఈ రాశి వారు తప్పనిసరిగా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం, అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం. ఎవరికైనా మంచి నీళ్లు దానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తే శుభకరంగా ఉంటుంది. భగవద్గీత పారాయణం 9 నుంచి 16 అధ్యాయాలు చదువుకోవడం వల్ల కూడా మీకు లాభంగా చెప్పబడుతుంది. వీరికి ఉదయం 8:24 నుంచి 9:50 వరకు, తిరిగి 11:20
18 నిమిషాల నుంచి 12 గంటల 6 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. 4, 7 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి నష్టంగా కనపడుతుంది. తీవ్రమైనటువంటి అవమానాలు, ముఖ్యంగా ఆరోగ్య సంబంధం చికాకు, ఉదర సంబంధమైన ఎడమ కన్నుకి మరియు గుప్తమైనటువంటి శరీర భాగాల్లో నలతగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్త. వచ్చినటువంటి ధనము నిలకడ లేకుండా ఖర్చు అయ్యేటువంటి అవకాశం, అంటే వృధా ఖర్చులు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్త. అలాగే పొలము కానీ స్థలము కానీ ఇల్లు కానీ కొంటున్నప్పుడు అధిక ధర పలికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు కాకుండా మరొక రోజు మీరు ఆ పొలం కానీ స్థలం కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంటే అటువంటి ప్రయత్నం చేయండి. ఏదేమైనా పెద్దవాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకొని ఈ యొక్క క్రయ విక్రయాల్లో పాలు పంచుకునే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నష్టం, విద్యార్థులకి విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, క్రీడాకారులకు అవమానాలు, రైతన్నలకి పంట నష్టం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి ఇబ్బందులు, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో కూడా నష్టాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇతర మెనీ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను నష్టాలు ఎక్కువ ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో ఇబ్బందులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది. నకిలీ జ్యోతిష్కులు, నకిలీ వైద్యుల యొక్క బెడద ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ వ్యక్తులు నమ్మే వాళ్ళు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం మంచిదిగా చెప్పవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా తగు జాగ్రత్తగా ఉండి వ్యాపారాన్ని కొద్దిగా నీతిగా చేయడం వల్ల మంచి అనుకూలత ఉంటుంది. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 8 గంటల 16 నిమిషాల నుంచి 9 గంటల 50 నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. తప్పకుండా ఈ సమయంలో మీరు భగవద్గీత పారాయణ 5 నుంచి 13 అధ్యాయాలు చదవడం వల్ల మంచి ప్రయోజనం. లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం వల్ల అనుకూలత. వీలైతే శివాలయంలో అభిషేకం చేయించండి, ఇంకా అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి. వీరికి 8 అంకెల దృష్టిగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ధనము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగలాభము, విదేశీయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనము, రుణ విమోచనం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలవంతమైన వాతావరణంగా చెప్పబడుతోంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, స్వర్ణకార వ్యాపారస్తులకు కూడా లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైని వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, ధనయోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల అనుకూలత, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్లో, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో కలిసి వచ్చే అవకాశం, ఇచ్చినటువంటి ధనము తిరిగి రావడం, పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి పొందుకోవడం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, విదేశీయాన ప్రాప్తి, విదేశాల్లో కూడా స్థిర నివాసం, వీసా సౌలభ్యాన్ని పొందుకోవచ్చును. గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది కూడా పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మంచి అనుకూలవంతమైనటువంటి ఆనంద, ఆర్థిక శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి మాట తీరు, వ్యవహార శైలి లాభం, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదులకి శుభయోగం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, పదార్థాలకి, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అటువంటి వ్యాపారం చేసేవారికి, రైతన్నలకి లాభకరంగా ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానికల్ వ్యాపారంలో మంచి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, రాజకీయ నాయకులకి శుభ వాతావరణం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకునే అదృష్టయోగం, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి శుభయోగాలు. ఈ రాశి వారికి ఇదంతా అనుకూలంగా ఉంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక ఆనంద యోగాలు, ముఖ్యంగా ఆత్మస్థైర్యం, ప్రశాంతమైన వాతావరణం, విద్యా ఉద్యోగ వ్యాపారాదులకి లాభాలు, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. బంధుమిత్రులతో సమాగమం బాగా ఉంటుంది. అనుకున్న చోట ఉద్యోగ లాభం, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం. అలాగే కళాకారుల క్రీడల అభివృద్ధి, ముఖ్యంగా విదేశాల్లో కూడా కళా క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, ముఖ్యంగా విద్యార్థులు కూడా ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ లేదా ఇతరత్ర అకాడమిక్ పరీక్షలు ఏమైనా ఉంటే వాటిలో విజయం సాధించగలిగే అవకాశాలు ఉన్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అనుకూలవంతమైన శుభస్థితి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఈవెంట్ మెన్ వరకు, బోర్బాల్తో వరకు, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి వ్యాపారం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజ ఆద్ర వ్యాపారంలో కూడా లాభము, ఆర్థిక ఆనంద యోగం, ప్రశాంతమైనటువంటి ధనధాన్య వృద్ధి, వృత్తి ఉద్యోగాదుల్లో మంచి లాభాలు పొందుకోవచ్చును. వస్తు లాభం, వ్యవహార లాభం, భాగస్వామితో అనుకూలత, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగ్యత పొందుకునే అవకాశం, ఆస్తి పంపకాల్లో అనుకూలవంతమైన శుభవాతావరణం పొందుకోవడం, రాజకీయ నాయకులకి మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇరుగంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మళ్ళీ ఈ చెప్పగానే కింద కామెంట్స్, తులారాశి వారంటే మీకు నచ్చదు, ద్వేషము, తులారాశి వారి జీవితమే నష్టము అనుకునే వ్యక్తులు ఉంటారు. బట్ కొంతవరకు మనం వ్యయస్థానంలో గ్రహస్థితి, అలాగే అష్టమంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మనం ఫలితాలు చెప్పాలి. కాబట్టి ఏదేమైనా ఈరోజు కాస్త మీకు ఆర్థిక నష్టం, ఆరోగ్య భంగం, మద్యపానం చేశారా ప్రమాదం, ప్రభుత్వ అధికారులు బల్ల కింద చేయబెడితే మాత్రం తప్పకుండా మీరు కృష్ణజన్మ స్థానంలో ఉండే అవకాశం. ప్రైవేట్ సెక్టార్లో కూడా మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉద్యోగానికి రాజీనామా చేస్తే మీకు తొందరలో ఉద్యోగం వచ్చే అవకాశం లేదు కనుక తొందరపడకండి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే కళాకారులు, క్రీడాకారులు కానీ, సినిమా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ అవమానాలు ఎక్కువగా ఉంటున్నాయి. వెనక ముందు ఆలోచించుకునే ప్రయత్నాన్ని చేయండి. పెద్దవారి సూచనలు, సలహాలు తీసుకోండి. మాట్లాడుతున్న మాటలకి అర్థం ఉండేట్టుగా మాట్లాడండి. అలాగే విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడితే నష్టం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ భంగం, అలాగే వ్యాపార పరంగా కూడా కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలో కూడా నష్టపోయే అవకాశం. జ్యోతిష్య పండితులకి అవమానం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిలో చూడడం వల్ల పెట్టుబడి పెట్టకూడదు, మంచిది కాదు. అనుకోని ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. చిల్లర ఖర్చులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి జోక్యం మంచిది కాదు. పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండండి. అలాగే ఉదర సంబంధమైన అనారోగ్యాలు, అలాగే నమ్మిన వారు మోసం చేసే అవకాశం, కుటుంబ సభ్యులతో వ్యతిరేకత, ఆస్తి పంపకాల్లో అనాలోచిత నిర్ణయాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండడం చాలా శ్రేయస్కరంగా చెప్పబడుతుంది. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోనూ నష్టాలు ఎక్కువ ఉంటున్నాయి. రైతులకి కష్టకాలం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ ఇబ్బంది. అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టకూడదు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఇబ్బందులు. స్వర్ణకార వ్యాపారస్తులు మోసపోయేటువంటి సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్త. ఈ రాశి వారికి అంతా కూడా వ్యతిరేక ఫలితాలు. హనుమాన్ చాలీసా పారాయణం ఉత్తమం. భగవద్గీతలో 8 నుంచి 14 అధ్యాయాలు చదవండి. అలాగే వినాయకుడి అష్టోత్తరం చదవండి. ఎవరికైనా చెప్పులు, అలాగే మంచినీళ్లు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఉదయం 9:16 నుంచి 10 గంటల మధ్యకాలంలోను, సాయంకాలం 3:57 నుంచి 4:38 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. సమయంలో ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ప్రతి చోట, ప్రతి విషయంలో ఆర్థిక ఆనంద లాభాలు, రుణపీడా పరిహారం, రోగనాశనం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోనూ లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ మంచి లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో లాభాలు. రైతులకి పంట సానుకూలత, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు.
విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, వీసా సంబంధ సౌలభ్యాన్ని తప్పక పొందుకోవచ్చు. మంచి అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి, ధైర్యము, స్థైర్యము, ఆనందయోగము, ఇంట్లో ఏదో హడావుడి అంటే శుభకార్య సంబంధ హడావుడి ఉండడం, ఇలా అనేక రకాల శుభయోగాలు. కాస్త శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఆ విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ రాశి వారికి ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, శుభవార్త వినడం, మంచి సంతాన వార్త, వివాహ యోగ్యత, అలాగే రుణపీడా పరిహారం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. దర్శక నిర్మాతలకి మేలు కలిగే అవకాశం, కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో కళా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభవంతంగా ఉంటుంది. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభవంతమైన శుభస్థితి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి లాభం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా లాభవంతంగా ఉండబోతోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. నూతన స్థల లాభం కానీ గృహ లాభం కానీ పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు కూడా చాలా అనుకూలవంతమైన ఫలితాలుగా చెప్పవచ్చు. వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి రావడం, విదేశాల్లో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసా కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవర్తమానం అందుకునే అవకాశాలు ఉన్నాయి. కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. నియోజకవర్గంలో పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. రాబోయేటువంటి ఎన్నికల్లో గెలవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి అనుకూలత, కళాకారుల క్రీడగా మంచి విదేశాలు కూడా ప్రదర్శన ఏర్పాటు చేసుకోగలిగే అవకాశం, అన్యోన్య దాంపత్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, శుభవార్తలు వినడం, ఇంట్లో ఏదైనా వేడుక జరిగేటువంటి అవకాశాలు, రైతందరికీ మంచి పంట లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి లాభం, భాగస్వామ్య వ్యాపారంతో కూడా కలిసి వచ్చే అవకాశాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో లాభాలు పొందుకునే శుభతరుణం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి పనులు సాధించగలిగేటువంటి శుభమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి తీవ్రమైనటువంటి అనర్థాలు జరిగే అవకాశం, రకంగా ఒకరి తీవ్రమైనటువంటి ప్రమాదానికి కారణమయ్యేటువంటి అవకాశం, అత్యుత్సాహం వల్ల తెలియని విషయం గురించి తెలిసినట్టుగా మాట్లాడడం, అవతలి వాళ్ళని అవమానించడం మీకు ప్రమాదాన్ని కలిగించబోతోంది. పోలీస్ స్టేషన్లో కాలం గడపాల్సిన అవసరం, అనవసరమైనటువంటి వివాదాలకి తెరలేపేటువంటి అవకాశం, విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడడం వల్ల లేనిపోని అనర్థాలు, నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. పనికిరానటువంటి ప్రసంగాలు చేయడం వల్ల కూడా నష్టాలు, రాజకీయ నాయకులకి ఇబ్బందులు, అవమానాలు, కళాకారుల క్రీడాకారులకి నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగస్తులకు కానీ నష్టంగా చెప్పబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి జ్యోతిష్య పండితులకి నష్టంగా చెప్పబడుతోంది. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడడం తీవ్ర నష్టం. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ మరియు ఈవెంట్ వారికి, ఇంటీరియర్స్ వ్యాపారం చేసే వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే అనవసరమైనటువంటి విభేదాలు, లేనిపోని అనవసరమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, అన్యస్త్రీ అన్యపురుష పరిచయం నష్టాన్ని కలిగించడం, తప్పుడు వ్యక్తులతో మీరు స్నేహం చేయడం వల్ల మీకు ప్రమాదం. ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళే ప్రయత్నాన్ని చేయకండి. ఉద్యోగ భంగం, విద్యాభంగం, ఆస్తి పంపకాల అవమానాలు, కుటుంబ సభ్యులతో ఇబ్బంది, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడమే మంచిదిగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను చెప్పబడుతుంది. ఉదయం 7:13 నుంచి 8:06 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెలతో చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. అలాగే తప్పకుండా మీరు భగవద్గీత పారాయణ 7 నుంచి 14 అధ్యాయాలు చదవడం వల్ల శుభయోగాన్ని పొందుకుంటారు.
ఈశ్వర ఆరాధన మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభకర ఆనంద ఆర్థిక లాభం, ధనము ఆర్థిక లాభం, ముఖ్యంగా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలున్నాయి. కళాకాల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభం. విద్యార్థికి మంచి విద్యా సంపన్నత, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే అవకాశం, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ మంచి లాభాలు. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల లాభం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, కుటుంబ సౌఖ్యం, సంతానయోగం, వివాహ యోగ్యత, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమస్యపై అవకాశాలు, వృత్తి ఉద్యోగాల లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, పెట్రోలియం, బేకరీ, రుణోత్పదాలకి అనుకూలవంతమైన వ్యాపార వృద్ధి. మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలగడం. మీరు అనుకున్నటువంటి శుభకార్య ఆచరణ సాధ్యమయ్యేటువంటి శుభదినం ఈరోజు ప్రారంభం చేయండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఉన్నాయి. వీరికి 4, 8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.